మాట్లాడే మాటలు ఒకవేళ మన జ్ఞాపకం ఉండవేమో కానీ దేవుడు అన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవుని దగ్గర అన్ని రికార్డ్ అవుతున్నాయి. నువ్వు ద్వేషంతో మాట్లాడుతున్నావో, అసూయతో మాట్లాడుతున్నావో, కోపంతో మాట్లాడుతున్నావో, ఒకరి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని మాట్లాడుతున్నావో, నీ అభిప్రాయాలను ఒకవేళ నిజమైన వాటిగా నువ్వు పొట్రే చేయాలని మాట్లాడుతున్నావో, మాటలన్నింటినీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. యోబు యొక్క స్నేహితులు నోటికొచ్చినట్టు మాట్లాడారంటండి. నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏ విధంగా సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి దేవుని కోపం, దేవుని ఉగ్రత వచ్చిందో, యోబు స్నేహితుల మీదకి కూడా దేవుని కోపం వచ్చినట్లుగా మనం గమనిస్తాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. నిన్నటి దినాన